వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో రాజకీయాలు హాట్ గా మారుతున్నాయి. నేడు రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులపై దృష్టి పెట్టిన అధికారులు నిర్మాణ స్థితిగతులను చంద్రబాబుకు వివరించనున్నారు. గత ప్రభుత్వం కూల్చిన ప్రజావేదికతో పాటు ఉద్దండరాయనపాలెంలోని రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చంద్రబాబు నాయుడు పరిశీలిస్తారు. మరోవైపు ఈవేళ పోటీ చేసిన అభ్యర్థులతో మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. పార్టీ ఓటమిపై చర్చించనున్నారు. అటు పాలనపై పట్టు సాధిస్తున్నారు సీఎం చంద్రబాబు. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. పలువురు ఐఏఎస్లను కూడా బదిలీ చేశారు. ప్రస్తుతం ఏపీ పరిణామాలపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్, శాసనమండలి మాజీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నేత చెంగల్రాయుడు గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత అధికార ప్రతినిధిగా ఉన్న శ్రీనివాసరెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, చెంగల్రాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అలయన్స్ ప్రభుత్వం ప్రాధాన్యాలు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతున్నాయి. ఒకటి పోలవరం, రెండు అమరావతి, ఇవి రెండు చాలా కీలకమైన ప్రాధాన్యాలు. ఈ నేపథ్యంలో మనం చూసాం, మనం ఆల్రెడీ పోలవరం సందర్శించారు, 4 ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం పోలవరం స్థితిగతులు ఏంటి? మొన్న స్వయంగా ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో వివరించారు. ఈరోజు ఆయన అమరావతి వెళ్ళబోతున్నారు. ఈ అమరావతి నిర్మాణానికి సంబంధించి కానీ పోలవరం నిర్మాణానికి సంబంధించి కానీ కేంద్ర సాయం కూడా ఇక్కడ కీలకమైన అంశం. ఈ రోజు పర్యటనలో ఏం జరగబోతోంది? ఈ రెండు ప్రియారిటీ అంశాల్లో మీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? సార్, నేను బేసిక్ అందరికీ నమస్కారం అండి. మీకు, శ్రీనివాసరెడ్డి గారికి, 10 టీవీ ప్రేక్షకులకు నమస్తే సార్. నేను బేసిక్గా రైతునండి. పొలం కాడికి పైరు పెట్టకపోయినా పొలం కాడికి పోయిస్తే కూలి గిట్టదు అంటారు. ఇప్పుడు అమరావతిని గతంలో నిర్లక్ష్యం చేసి నెగ్లెక్ట్ చేసి అమరావతినే మార్పు చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేసింది గత ప్రభుత్వం. కొంచెం అక్కడక్కడ ధ్వంసాలు కూడా జరిగినాయి. వాటిని అన్నిటినీ రెక్టిఫై చేసుకునేదానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. దాన్ని స్వయంగా చూస్తే ఏ విధంగా దాన్ని స్పీడ్గా డెవలప్ చేయనేది పర్సనల్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరగాలనే ఉద్దేశంతో ఆయన బయలుదేరతారని చెప్పేసి నేను భావిస్తున్నానండి. త్వరితగతిన అమరావతిలో దాదాపు 30 నుంచి 32,000 ఎకరాలు రూపాయి కూడా తీసుకోకుండా రైతులు తిరుమలలో వరాహస్వామికి స్థానం ఇచ్చినట్టు, వరాహస్వామి స్థానం ఇచ్చాడు వెంకటేశ్వర స్వామికి. ఆంధ్ర రాజధానికి ఆ రైతులంతా మరో వరాహస్వామిగా తయారై భూములు ఇచ్చారండి. వాళ్లకు వరాహస్వామి రూపంలో వాళ్ళకి నమస్కారాలు పెట్టుకోవాలండి. మేము వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేటువంటి ఆలోచనతో అమరావతికి వెళ్ళటం, పర్యవేక్షించటం, పరిశీలించటం, త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి తపనతో, ఆలోచనతో అక్కడికి అడుగు పెట్టడం శుభ పరిణామం అని చెప్పేసి నేను భావిస్తున్నానండి. జనరల్గా మన జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే ఇమీడియట్గా రిషికొండకి వెళ్ళేవాడండి. 500 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టినటువంటి బంగ్లా ఎలా ఉంది, అక్కడ 36 లక్షలు పెట్టి కట్టిన టాయిలెట్ రూమ్ ఎలా ఉంది, 3.5 లక్షలు పెట్టి యూరినరీ పాస్కి పెట్టినటువంటి టబ్ ఎలా ఉంది, అవి చూసి వచ్చేవాళ్ళండి. ఆ 500 కోట్లను అక్కడ టూరిజాన్ని ధ్వంసం చేసి రిషికొండను, ఆ కొండ కనపడిన 500 కోట్లతో ఒక ప్యాలెస్ని తయారు చేసుకున్నారండి. కంపారిటివ్ స్టడీ చెప్తున్నాను నేను, అంతే. ఇక్కడ పోలవరం అండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మనం ఒప్పందం పెట్టుకొని ఎలాంటి డీవియేషన్స్ తీసుకున్నాం. పవర్ సప్లై అదే నేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉండుంటే మిగతా పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎల్లుండేది. పవర్ వరకు మీ డబ్బులు అవసరం లేదు, మా సొంత డబ్బు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే భరిస్తుంది అని చెప్పి టోటల్ పవర్ ప్రొడక్షన్ ఆంధ్రప్రదేశ్కు తీసుకున్నటువంటి క్రెడిట్ బహుశా ఇండియా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడికే దక్కుతుందండి. డీవియేషన్స్ లేకుండా అడిషనల్ ఎక్స్పెండిచర్ ఫర్ ఎనర్జీ. ఇప్పుడు మల్టీపర్పస్ కదండి పోలవరము, ఇరిగేషన్కి వస్తుంది, డ్రింకింగ్ వాటర్కి వస్తుంది, పవర్ జనరేటర్ వస్తుంది. పవర్ జనరేషను నేషనల్ పార్టీలో నేషనల్ అధికారంలో లేకుండా రాష్ట్రమే సొంత ఖర్చు పెట్టి పవర్ జనరేట్ చేస్తున్నదండి. ఇది బ్రాడర్ అవుట్లుక్ ఉన్నటువంటి వాళ్ళు చేసే పనులు చేశారు. పోలవరం యాక్చువల్గా అయితే అండి
డీవియేషన్స్ కన్నా గత ప్రభుత్వం చేసినటువంటి 2% పన్నుల్లో డీవియేషన్స్ వచ్చాయి. ఆ డీవియేషన్ లేకపోతే రెండు సంవత్సరాల్లోనే పూర్తయిపోతుంది. ఆ డీవియేషన్స్ అన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకునే దానికి కనీసం 1 year పడుతుందండి. వాటిని పూర్తి చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు అని చెప్పారు, కానీ నాకు తెలిసి అది 3 ఏళ్లలోనే పూర్తవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఆ డీవియేషన్స్కు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ పర్మిషన్ లేట్ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే ఇక్కడ ఇదే కదా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎక్కువ టైం పట్టదు. కాబట్టి ఎంత క్విక్గా జరగాలంటే అంత క్విక్గా జరిగేదానికి అవకాశం ఉంది. 4 ఏళ్ళు చెప్పినా 3 ఏళ్లలోనే పూర్తవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నానండి. దాంట్లో ఏం అనుమానం లేదు. నిధులు కేంద్రం సమకూర్చాలి. టయానికి నిధులుగానే వస్తే మనం పూర్తి చేస్తామండి. ఈ రెండింటికి ప్రాధాన్యత. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయినాం ఏం కథ అని చెప్పి వాళ్ళ ఓడిపోయిన వాళ్ళతో పిలుచుకొని వాళ్ళ బాధలను వినేదానికి పోల్ మేనేజ్మెంట్ ఎలా ఎందుకు రాలేదు, నా పేరు చెప్తే ఓట్లు వస్తాయి కదా, నా పేరు ఎందుకు చెప్పలేకపోతే సమీక్ష ఉంది. పోటీ చేసిన అభ్యర్థులతోనే ఆయన విస్తృత సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అవునండి. మా వాళ్ళు మాట్లాడండి సార్. ఈ 11 కూడా వచ్చుండవండి. 4 ఓడిపోయిండేవాళ్ళు, 5 వచ్చుండేటి. ఓకే. మా పార్టీ కూడా నిన్ననే నేను పేపర్లో చూశాను, రాజంపేట తంబళ్ళపల్లి పోల్ మేనేజ్మెంట్ లేక మనం ఓడిపోయినాం, మీది చాలా తప్పు చేశారని కూడా చెప్పినట్టు నేను చూశాను. అది మొత్తం 5 వచ్చుండండి. 175కి 5 వచ్చుండేటి. వీటిలో కూడా గెలిచినట్టు చూడండి ఎంత నేరోలో గెలిచినాయో. అంతకన్నా ఎక్కువనే జనం బాధలన్నీ కడుపులో పెట్టుకొని అవసరానికి వచ్చినప్పుడు ఉపయోగించారండి. తిరుమలలో 5,000 ఓట్లు ఉన్నాయండి సతీష్ గారు. 300 వచ్చాయండి. 5,000కు 300 ఓట్లు వచ్చాయి తిరుమలలో. అంటే తిరుమలలో కూడా పీడిచ్చారండి జనాన్ని. షాపులు పెట్టుకున్న వాళ్ళ దగ్గర కూడా మామూలు వసూలు చేశారండి. బుట్టలు అమ్ముకునేవాళ్ళు, తట్టలు అమ్ముకునేవాళ్ళు, పూలు అమ్ముకునేవాళ్ళు, పళ్ళు అమ్ముకునేవాళ్ళు, వాళ్ళ దగ్గర కూడా వసూలు చేశారండి వితౌట్ రిసీట్. ఎన్ని కడుపులో పెట్టుకున్నారండి. తనకు అవకాశం వచ్చింది కాబట్టి చూపించేశారండి. తిరుపతిలో అండి 70,000 మెజార్టీ. ఎన్టీ రామారావుకు 40,000 వచ్చాయండి. మా శ్రీనివాస్కు 70,000 వచ్చాయి దాదాపు మెజారిటీ. ఇవన్నీ ఎక్కడ ఏందండి 90,000 మెజార్టీ, 92,000 మెజార్టీ. ఇవన్నీ 1, 2, 3 చూడండి. లోకేష్ బాబు గారు 3rd ప్లేస్. అవును సార్. టాప్ 1, టాప్ 2 విశాఖపట్నం నుంచి వచ్చాయి. భీమిలి గాజువాక వచ్చాయండి. గాజువాక ఫస్ట్ ప్లేస్, భీమిలి సెకండ్ ప్లేస్. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నుంచి ఆయనది 3rd హైయెస్ట్ మెజారిటీ. సార్ అది కూడా మాట్లాడుతున్నాండి. ఇంత మెజారిటీలు వచ్చాయండి. సరేనండి. రైట్. శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు క్లియర్ కట్గా టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ప్రియారిటీస్ అర్థమవుతున్నాయి. అంటే పోలవరం మాకు ఫస్ట్ ప్రియారిటీ, అలాగే అమరావతి 2 ఫస్ట్ మేజర్ ప్రియారిటీస్గా ఆల్రెడీ మనకి అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ముఖ్యమంత్రి పర్యటనలు చేస్తుండడం, సమీక్షలు చేస్తుండడం, అధికారులు కూడా వాటి నిర్మాణాలు, వాటి స్థితిగతులు, వాటి ఏర్పాట్లపైన తలమునకలు ఉండటం. అయితే ఈరోజు గతంలో మీరు కూల్చిన ప్రజావేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభం కాబోతుంది, అమరావతి పర్యటన. దీనిపై మీ కామెంట్ ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు 10 TV వీక్షకులకు, పెద్దలు చెంగల్రాయుడు గారికి శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా నేను రైతు అంటూ పోలవరం రైతు అంటూ మాట్లాడారు కాబట్టి, రైతు అనే వాళ్ళు అయితే నిజంగా కూడా రైతులు 3 పంటల పండేటటువంటి భూములను రాజధాని ప్రాంతానికి ఎంపిక చేసుకోరు. భూములను, పంటలను, చెరుకు తోటలను ధ్వంసం చేయరు. రైతు ప్రాధాన్యం అనేది తెలుగుదేశం పార్టీకి లేనే లేదు అనేది గతంలో రుజువైంది, భవిష్యత్తులో కూడా రుజువై తీరుతుంది. ఇక పోలవరం విషయానికే వద్దాం. పోలవరం విషయానికి వస్తే 1931లో నుంచి, అంటే స్వాతంత్రానికి పూర్వం నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని గుర్తించి దానికోసం తిప్పలబడతా ఉంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి
రాజశేఖర రెడ్డి గారు దాన్ని పూనుకొని అనుమతులు వచ్చినా రాకపోయినా 4,730 నా లెక్క కాదండి, ఇది ఆంధ్రజ్యోతిలో రాసిన లెక్క. ఓకే, 4,731 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ఒక దారిలోకి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించబడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏది ఆ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకున్న తర్వాత నిర్మించి మనకు అప్పజెప్పాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు వరం ప్రసాదించిన తర్వాత విభజన హామీల్లో ఒక ప్రధానమైనటువంటి హామీ అది పోలవరం జాతీయ ప్రాజెక్టు, దాన్ని నిర్మించి మనకు అప్పజెప్పాలా, ఇట్ ఈస్ అవర్ రైట్. దానిని కమిషన్ల కోసం కక్కుర్తిపడి నేనల్లా అప్పటి ప్రధానమంత్రి అన్నాడు ఏటీఎం లాగా వాడుకున్నారు, పేటీఎం లాగా వాడుకున్నారు అని. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఏమాత్రం సామర్థ్యం లేనటువంటి టాల్స్ట్రాయ్ కంపెనీకి, ఆ విధమైనటువంటి ఆ స్థాయి నిర్మాణాలు నిర్మించలేనటువంటి టాల్స్ట్రాయ్ కంపెనీకి తన పార్టీ ఎంపీ మరి రాయపాటి సాంబశివరావు గారు ఉన్నారని ఒకే ఒక్క కారణంతో వాళ్ళకి అప్పచెప్పేశాడు. వాళ్ళకి అప్పచెప్పేసి ఈ రోజున ఏదైతే ప్రత్యేక హోదాని ఏ విధంగా అయితే ఎస్కేప్ అయ్యాడో, ప్రత్యేక హోదాని ఏ విధంగా రాదు అని చెప్పేసి ప్రజల మెదళ్లలో ఎక్కించగలిగాడో, అదే విధంగా ఈ రోజున ముందు తనకు ఇష్టమైనటువంటి 2 పత్రికలు చూస్తా, ఒక పత్రికలోనేమో పోలవరం సైంధవుడు జగన్ అని రాపిస్తాడు, ఒక పత్రికలోనేమో పోలవరాన్ని దుర్మార్గంగా అణిచివేశాడు, దెబ్బతీశాడు అని చెప్పేసి ఇంకో పత్రికలో రాపిస్తాడు. ప్రజల మెదళ్లలో ముందుగా ఇది ఎక్కిస్తాడు. ఎక్కించిన తర్వాత అక్కడికి వెళ్ళేసి ఈ పాపం అంతా జగన్మోహన్ రెడ్డిదే, ఇంచు కూడా వేయలేదండి. ఇంచు కూడా వేయకుండా నువ్వు ఒక్క గేటు కూడా పెట్టలేదు. 48 గేట్లు ఎవరు పెట్టారు సార్? ఒక్క గేటు కూడా పెట్టలేదే నీ 3 ఏళ్ల పరిపాలనలో. 3 ఏళ్ళు ఎందుకంటున్నానంటే 2 ఏళ్ళు అసలు పట్టించుకోవాలి దాని గురించి. మొదటి 2 ఏళ్ళు అసలు పోలవరం జోలే పోల. సరే, 3 ఏళ్ల పరిపాలనలో నీకు ఒక గేటు పెట్టడం చేతగాల. ఎగువ కాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము కట్టకుండా డయాఫ్రామ్ వాళ్ళు కట్టకూడదు అనేటటువంటి ఇంజనీర్లు మొత్తుకున్నా గానీ నీవు మెహర్బానీ కోసము హడావుడిగా నేనేదో చేశానని అనిపించుకోవటం కోసము నువ్వు డయాఫ్రామ్ వాళ్ళు కట్టావు. ఆ డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతింటారు. ఇంజనీర్లు ఏదైతే చెప్పారో అది జరిగింది. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, పోలవరం సంబంధించి 2 పార్టీల మధ్య ఈ వాదనలు నడుస్తున్నవే. అంతకు ముందు వాళ్ళు 72% కంప్లీట్ చేసామన్నారు, 2 గడువులు పెట్టారు. వాళ్ళు తప్పుగా ప్రజలను తప్పుదోర పట్టేస్తున్నారు, మేము కంప్లీట్ చేస్తామని మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఒక 2 గడువులు పెట్టారు, మీరు కూడా కంప్లీట్ చేయలేకపోతున్నామని మీరు కూడా చెప్పారు. గతంలో 2014-19 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వానికి మనం ఎన్ని ప్రశ్నలు వేయచ్చు? మరి గత 5 ఏళ్ళు మీరే పరిపాలన ఉన్నారు కదా, మరి మీరెందుకు కంప్లీట్ చేయరని ప్రశ్న కూడా తలెత్తుతుంది. అంబటి రాంబాబు గారు జలవనరుల శాఖ మంత్రిగా మొట్టమొదటిసారి విజిట్ చేసి ఏమి చెప్పాడో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అదే చెప్పాడు. ఆ రోజు అంబటి రాంబాబు నాయుడు గారిని ట్రోల్ చేశారు. ఈ రోజేమో తప్పు చేసినటువంటి దాని పూర్తి పతనానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడిని వదిలేసి జగన్ గారి మీద ఇప్పుడు ఏంటంటే ప్రత్యేక హోదాను వదిలేసినట్టుగా దీన్ని కూడా వదిలేయాలి, దీన్ని కట్టలేము, R&R ప్యాకేజీ మనం ఇవ్వలేము. దానిపైన చంగలాడి అడుగుతాను, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ అధికార ప్రభుత్వం కాబట్టి మీరు లేవనెత్తిన ప్రతి అంశాన్ని అడుగుతాను. అయితే మీరు గతంలో, అంటే గత ప్రభుత్వం, మీ ప్రభుత్వం గతంలో కూల్చిన ప్రజావేదిక నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన ప్రారంభం కాబోతుంది, దానిపై మీ కామెంట్ ఏంటి? నెక్స్ట్ దాని దగ్గరికి రాబోతున్నానండి. ప్రజావేదిక పోల్చడము జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదమని గత డిబేట్లలో, మీతో పాల్గొన్న డిబేట్ లో కూడా నేను చెప్పి ఉన్నా. ఎందుకంటే అది ప్రజా అవసరాల కోసం కట్టింది, ప్రజల అవసరాల కోసం దాన్ని వాడుకోవాల్సింది. ఒక రకమైన రాంగ్ మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోద్ది. వినాశనంతో మొదలు పెడితే మనకు కూడా వినాశనం తప్పదు అని చెప్పేసి మాటలో కూడా నేను ఆ రోజులో కూల్చేసిన కొత్తల్లోనే నేను డిబేట్స్ లో నేను చెప్పినటువంటి వ్యక్తి నేను.
నేను అంత పాజిటివ్ మైండ్ తోటి ఉండేటటువంటి వ్యక్తిని. ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా అమరావతి అభివృద్ధిని కోరుకునేటటువంటి వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ శకలాలను తొలగించనది జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వం, సాడిస్ట్ మనస్తత్వం వల్ల శకలాలు తొలగించలేదు. చంద్రబాబు నాయుడు గారు రోజు వచ్చి ఆ శకలాలను చూసుకుంటూ బాధపడుతూ ఉండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన అని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్వయంగా చంద్రబాబు నాయుడు, తర్వాత సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతంగా ప్రచారం చేసినాయి. ఇప్పుడు ఆ శకలాలు నేను కూడా తొలగించను, భవిష్యత్తు తరాల వాళ్ళు కూడా ఈ శకలాలను చూస్తూ ఉండాలి. జగన్ అనేవాడు అక్కడ పరిపాలించాడు, ఆ జగన్ వదిలేసినటువంటి శకలాలు ఇవన్నీ భవిష్యత్ తరాలు కూడా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం కాబోతుంది కాబట్టి మనస్తత్వం చెంగల్రాయుడు గారిని చెప్పానండి, అది సైకో మనస్తత్వం, ప్రజాస్వామ్యానికి పనికొచ్చే మనస్తత్వం. ఓకే 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 ఈ తరహా వ్యాఖ్యలు మీరు ఎన్నికల ప్రచారాల్లో చేసుకున్నారు, ఒకరిపై ఒకరు. ఇదంతా అయిపోయింది, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, కొత్త ప్రభుత్వం వాళ్ళ ప్రాధాన్యాలు క్లియర్ కట్ గా రాజధాని ఋషికొండ ప్రస్తావన చేశారు. రైట్. ఒక్క నిమిషం సార్, శ్రీనివాసరెడ్డి గారు ఒక్క నిమిషం, వన్ బై వన్ మాట్లాడదాం సార్, వన్ బై వన్ మాట్లాడదాం. రైట్. చెంగల్రాయుడు గారు కొన్ని అంశాలని ప్రస్తావిస్తున్నారు. ఇందాక మనం చూసాం శ్రీనివాసరెడ్డి గారు, అంటే ప్రజావేదిక కూల్చడం తప్పని నేను ప్రారంభంలోనే వ్యాఖ్యానించాను, ప్రజావేదిక కూల్చడాన్ని నేను సమర్థించలేదని శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. ఈరోజు ప్రజావేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి సందర్శనకు సంబంధించిన పర్యటన ప్రారంభించబోతున్నారు. అమరావతి రైతులు కూడా భారీగా స్వాగతం పలకడానికి సంసిద్ధమైన వాతావరణం. అంటే మళ్ళీ ప్రజావేదిక నిర్మించే అవకాశం ఏమైనా ఉందా? సార్, ఇప్పుడు మా శ్రీనివాసరెడ్డి గారు రైతు గురించి ముచ్చటిచ్చారు. మన ఇండస్ట్రియల్ పాలసీలో ఒకటి ఉందండి, నాన్ అగ్రికల్చర్ పొలాలనే ఇండస్ట్రీస్కి తీసుకురావాలని. అవును. దాన్ని మా అమర్ రాజా బ్యాటరీస్ అధినేత రామచంద్ర నాయుడు గారు హిల్ ఏరియానేనండి తీసుకొని పంట పండని ప్రాంతంలో ప్రజలకు జీవనాన్ని కల్పించే మార్గాన్ని కనిపెట్టి తయారు చేశాడండి. ఏది చేసినా కూడా ఇక్కడ రాజధాని ముఖ్యమా రైతు ముఖ్యం అనే కాడ నడిబొడ్డులో శ్రీకాకుళం నుంచి ఎంత దూరమో, అనంతపురం నుంచి ఇచ్చాపురం నుంచి ఎంత దూరమో అనంతపురానికి అదే దూరంలో సెంట్రలీ లొకేటెడ్ ప్లేస్ ఉండాలనే ఉద్దేశంతో రైతులకు మంచి బెనిఫిట్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించకుండా తీసుకొచ్చినటువంటి క్రెడిట్ అండి అది. ఆ విషయంలో శ్రీనివాసరెడ్డి గారు మీకు పాజిటివ్ మెంటాలిటీ ఉంది కాబట్టి పాజిటివ్గా తీసుకోండి. 30,000 ఎకరాలను రైతుల దగ్గర నుంచి గుంజుకున్నారనేటువంటి పదజాలం వద్దు. రైతులకు ఎంత బెనిఫిట్ జరగబోతుందో మీరే చూస్తారు. ఇది పూలింగ్లో తీసుకున్నటువంటిది. రెండోదండి, అప్పుడు నూజివీడు ప్రాంతంలో కూడా చూచారండి, హార్టికల్చర్ డెవలప్మెంట్ అక్కడ ఎక్కువ ఉండేది. హార్టికల్చర్ తీసుకుంటామా అగ్రికల్చర్ తీసుకున్నటువంటి తర్జని పడింది. మొత్తం మీద కృష్ణా గుంటూరు జిల్లాలోనే సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్ అని ఐడెంటిఫై చేసి రాజధాని తీసుకున్నారండి. దాంట్లో ఏం అనుమానం లేదు. అదే అసెంబ్లీలో ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడైతే 30,000 ఎకరాలు ఉంటుందో 30,000 ఎకరాల కాడనే మనం కట్టాలా, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అమరావతిలో రాజధాని కట్టడం అని చెప్పినటువంటి విషయాన్ని ఆ క్లిప్పింగ్స్ కూడా నేను పంపిస్తాను శ్రీనివాసరెడ్డి గారు, మీరు చూడండి. నెక్స్ట్ అండి, అమరావతి విషయంలో విజిట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి ఈ కూలిపోయినటువంటి బంగ్లాకు ముడిపెట్టాల్సిన పని లేదండి. ఆయన కూల్చినాడు, ఆయన కూల్చింది ఆయన చూశాడు. మీరు బాధపడినారు, మేము బాధపడినాం. ప్రభుత్వ స్థలాలను అక్కడ ఋషికొండలో టూరిజం సెంటర్ను కొలాప్ చేసేశారు, లోడేశారు. ఇప్పుడు 500 కోట్లు పెట్టి ఒక బంగ్లా కట్టుకున్నారు. అది దేనికనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానికి చూపించారు. ఫైనల్గా ముఖ్యమంత్రి నివాసం అన్నారు. ఏడన్నా రైతులు పొలం పక్కన పొలం ఉంటే సెంటు 2 సెంట్లు 10 సెంట్లు ఆక్రమించుకుంటారండి. లోటస్ పాండ్ చుట్టూరు ఏమండి ఎన్ని బంగ్లాలు ఎన్ని షెడ్లు తీసేశారు నిన్న మొన్న తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కూడా అలాంటి పనులు చేస్తారండి. ఈడ ప్రభుత్వం దాంట్లో అది వివాదానికి దారితీసింది. తొలగించిన హైదరాబాద్ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ను ప్రభుత్వం బదిలీ చేసింది ఇక్కడ ప్రభుత్వం.
ఎందుకు తీసేశారండి? మీరు అక్రమంగా తీసేసినందుకు, ప్రభుత్వ భూమిలో కట్టుకున్నారు. అక్రమంగా నోటీసులు కూడా ఇవ్వకుండా తీసేసినందుకు అధికారినే ఇక్కడ సస్పెండ్ చేసింది ప్రభుత్వం. 18 అడుగులు ఏమండి, మీ ఒక బంగ్లాకు 18 అడుగులు ఇది ఉండాలండి. 18 అడుగులు చుట్టూరు కొలత ఉండాలా? అది లేకుండా నువ్వు తీసుకుంటావు. నువ్వు హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే నువ్వు ఎంత ఇస్తారో ఆ ఏరియా అని చెప్తారండి. అది అవన్నీ డీటెయిల్ డిస్కషన్ పోవాలంటే ఇంకొక సబ్జెక్ట్ పెట్టండి సార్ దాని మీద. మేము ఇద్దరం మాట్లాడతాం, నేను విత్ డీటెయిల్స్ ఇస్తాను. ఇక్కడ జరుగుతూ ఉండేది పోలవరం విషయంలో ఏం చెప్పాడండి, అంత ముందు ఉన్నటువంటి యాదవ్ మినిస్టరు ఫ్రమ్ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ 2019-20 కల్లా ఇచ్చేస్తానన్నారు. అనిల్ కుమార్ యాదవ్ 20కి ఇస్తానన్నాడు. లేదు 21 జూన్కి ఇచ్చేస్తానన్నాడు. మళ్ళీ ఆయన 2.5 సంవత్సరం టర్మ్ అయిపోయింది, ఈయన కొత్త ఆయన ఎక్కినాడు. ఆయన చెప్పింది ఏంటండి, ఇవన్నీ పూర్తి చేయాలంటే 4 ఏళ్ళు కావాలన్నాడు. కేంద్రం ఇచ్చినటువంటి 16,500 కోట్లు మేము చేసిన పనులకు డబ్బులు వచ్చాయి. తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి దానికి బిల్లులు 16,500 కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డబ్బులు వచ్చాయి. మేము చేసిన దానికి రాలా అప్పుడు. అయినా కూడా 1 సంవత్సరంలో పూర్తి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో పనిచేశారు. పని చేయటం మేము, బిల్లులు రావటం వాళ్ళకు. ఇప్పుడు పనులు చేసిన వాళ్ళంతా ఏం చేస్తున్నారు చూస్తున్నారు కదా, మీరు ఏమి జరుగుతున్నదో చూస్తున్నారు కదా. ఇవన్నీ కూడా లాంగ్ రన్ లో చాలా రిఫ్లెక్ట్ అవుతాయండి, ఇప్పుడు కాదు, లాంగ్ రన్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. కేంద్రం ఇచ్చినటువంటి నిధులను పోలవరానికి ఖర్చు పెట్టకుండా మీరు బటన్ నొక్కేదానికి పెట్టారు. మందుల షాపుల కండి గవర్నమెంట్ హాస్పిటల్ మందులు లేవు. ఏమంటే మాకు 6,000 కోట్ల రూపాయలు బాకీ మేము ఎవరు ఇస్తామంటున్నారు. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మందులు ఇస్తారండి, రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకు కూడా. వాళ్ళకు 600 కోట్లు అన్ని కలిపితే. మీరు అన్ని అప్పులు చేసిపోయారు. ఎన్ని ఎత్తాలంటే మా వల్ల అయ్యే పనినా సార్? ఒక్కొక్కటి మీరు పోలవరం గురించే తీసుకోండి సార్. 16,500 కోట్ల రూపాయలు మేము చేసినటువంటి పని. ఇంత డిలే జరిగిందన్నారు కదా. ఏమండి, మొత్తం 16 ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులు ఉన్నాయి. అన్నిటికన్నా ముందు మనకన్నా వెనకాల స్టార్ట్ చేసినటి 16%, 18% ఉన్నాయి. మనం 1921లో స్టార్ట్ చేసాం, 16లో స్టార్ట్ చేసాం. ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి చిన్న పొరపాటు చెప్పాడు. 4,750 కోట్లు కాదు రాజశేఖర రెడ్డి ఖర్చు పెట్టింది, 5,350 కోట్లు కెనాల్కు, ఎర్త్ వర్క్కు. నేను ఒక ప్రశ్న వేశాను, దేవినేని ఉమా గారు జవాబిచ్చారు నాకు. ఇప్పటి వరకు పోలవరం మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందని. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు 5,350 కోట్లు పెట్టానన్నాడు. ఈ డబ్బును కేంద్రం నుంచి, ఇది జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడింది కాబట్టి కేంద్రం నుంచి తీసుకుంటారని కూడా అడిగాను. మేము ప్రయత్నం చేస్తామన్నారు. అదే కెనాల్తో ఇప్పుడు పట్టుసీమ ద్వారా ఎంత జలకళ వచ్చిందండి. పట్టుసీమ ద్వారా జలకళ వచ్చింది. ఏదో ప్రాజెక్టు పూర్తవుతుంది అన్నారు. మీరు గేట్లు పెట్టలేదన్నారండి. గేట్లు ఎప్పుడు పెడతారు సతీష్ గారు? ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గేట్లు పెడతారు. గేట్లు తయారు చేసి పెట్టినట్టు అవి ఉన్నాయి. ఎంత మీ బిగించేది అది. ప్రాజెక్టు లెవెల్ పూర్తయిన తర్వాత ఫైనల్ స్టేజ్లో గేట్లు పెడతారు. మేము తయారు చేసి పెట్టిన గేట్లు మీరు బిగించానని చెప్పుకోవటం మీకేం అనిపిదా? శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయండి. రైట్ రైట్ దానికి మనం మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు అలాగే అధికారుల బదిలీలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాము. అటు చాలా మంది అధికారులను బదిలీ చేశారు. అలాగే మీ ప్రభుత్వ హయాంలో కొంత అధికార పరిధిని మించి వ్యవహరించారని కొన్ని ఆరోపణలు గత ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. మనం చూసాం. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, వీళ్ళ ముగ్గురిని జిఏడికి అటాచ్ చేసింది ప్రభుత్వం. మురళీధర్ రెడ్డి గారిని కూడా, ఏపీఎండీసీ చేసిన మురళీధర్ రెడ్డి గారిని కూడా జిఏడికి చేయమన్నారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పని చేసి పెట్టారని. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకంటే ఆయన అయ్యన్న పాత్రుడు
మీరు 40-45% మంది మీరు మాకు వేయలేదురా ఓట్లు అరే అన్నాడు ఉద్యోగస్తులను పట్టుకొని. మీ పోస్టల్ బ్యాలెట్ లో బయటపడిందిరా విషయం. మీరు ఎవరెవరు పని చేయలేదో మాకు అన్ని గుర్తేరా, మీ సంగతి తేలుస్తాంరా, మింగేయండి, మీ బదులు వేరే పదాన్ని వాడాలి, మన అక్షరాన్ని ఉపయోగించాలి. అటువంటి భాషని రోడ్డు మీద వాడారు. అచ్చెన్నాయుడు గారు అయితే ఒక అడుగు ముందుకేసి మీరు పచ్చబెళ్ళ పెట్టుకొని వెళ్ళండి, మీకు టీ ఇచ్చి కుర్చీ వేసి మరీ పని చేస్తారు, పని చేయకపోతే వాళ్ళ సంగతిని ఏంటో మేము చూసుకుంటాం అని చెప్పేసి అన్నారు. నిన్నేమో జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి లా భాష వాడారు, నా భాష వాడారు, మైసన్స్ భాష వాడాడు, ఈ అవసరమైతే నరుకుతానన్నాడు, పొడుస్తానన్నాడు. వీళ్ళు ఏమి చేయబోతున్నారు అనేటటువంటి సిగ్నల్స్ ఇప్పటికే ఇచ్చేశారు. ప్రభుత్వం ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. ఒక ప్రభుత్వం నుంచి మరొక ప్రభుత్వం మారేటప్పుడు నేను నా చిన్నప్పటి నుంచి ఇన్నేళ్ల చరిత్రలో ఏ రోజున కూడా ఏ ప్రభుత్వం మారినప్పుడు కూడా ఈ విధమైనటువంటి అరాచకాలు, ఒక వారు చనిపోయినప్పుడు రంగా గారిని హత్య చేసినప్పుడు జరిగినటువంటి అరాచకాలు ఇప్పుడు కనపడినాయి. ఈ అరాచకాలన్నీ కూడా ప్రజలు రిజిస్టర్ చేసుకున్నారు, నోట్ చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ ఏదన్నా 4 ఏళ్లలో 5 ఏళ్లలో చేసింది అనుకున్న దానికి 100 రెట్లు వీళ్ళు 10 రోజుల్లో చేసి చూపించారు. వీళ్ళేంటో, వీళ్ళ ప్రభుత్వం ఏంటో, వీళ్ళ ప్రాధాన్యాలు ఏంటో ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైపోయినాయి. అదేవిధంగా అన్నగారు పోలవరం గురించి, పోలవరం కోసం మనం ఆల్రెడీ డీటెయిల్ గా మాట్లాడాము. ఈ రోజు అమరావతి కూడా దాంట్లో ఒకటి చెప్పాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఉందండి. అక్కడ ఏంటంటే అన్నగారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పోలవరం అనేది ఏది రాష్ట్రం విడబడినందు వచ్చినటువంటి ఒక వరం, మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి వరం. దానిని కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఘోర తప్పిదంగా మార్చిన పాపం పెట్టుకోండి. అదే విధంగా 2018లో సాక్షి పేపర్లో రాసి పెట్టుకోండి. నిజమైన భగీరథుడు చంద్రబాబు నాయుడు అంటాము, మీకే అర్థమవుతుందని చెప్పేసి దేవినేని ఉమా గారు ప్రకటించారు. ఏమైంది? ఇవన్నీ కూడా ఛాలెంజ్లు కాదు, వాస్తవంగా చేసేటటువంటి పనిని పునాదులు లేకుండా డాబా కడితే ఎట్లా అయిందో ప్రాజెక్ట్ పని ఎట్లా అయింది. పునాదులు లేకుండా డాబా కట్టి నాశనం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం. శ్రీనివాస్ రెడ్డి గారు, నేను అందాక అదే అన్నాను, 2014-19 మధ్య ఉన్న టీడీపీ ప్రభుత్వం, అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం 3 సంవత్సరాలు 9 నెలలు ఉంది. అప్పుడు వాళ్ళకి ఎంత బాధ్యత ఉందో గత 5 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారన్న ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుంది కదా. ఫైనల్ గా కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు అవుతున్నాయి. మీరు చేసిన తప్పిదాల వల్ల మళ్ళీ మొదటికి వచ్చింది పరిస్థితి. 72% పూర్తి చేశానన్న 2 ఏళ్లలో పూర్తయితే 28% పూర్తి అవడానికి జంగల్ రెడ్డి గారు.